మహబూబ్ నగర్ జిల్లాలో ఇద్దరు మంత్రుల మధ్య జరుగుతున్న వైరం ఇంకా ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ఉదయం తెలంగాణ ఎంపీలతో సమావేశమైన జూపల్లి కృష్ణారావు పాదయాత్రను కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. అంతేకాదు డీకే అరుణపై సోనియాకు ఫిర్యాదు చేయాలని కూడా నిర్ణయించారు. మరోవైపు జూపల్లికి ఎంపీ మధుయాష్ కి సంఘీభావం తెలిపారు. డీకే అరుణ వ్యవహారం వెనుక సీమాంధ్ర నేతల కుట్ర ఉందన్న మధుయాష్ కి తెలంగాణ కోసం ఎవరు ఏ ఉద్యమాలు చేస్తున్నా అడ్డుకోవద్దని, అలా చేస్తే వారంతా తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోతారు అన్నారు. వాళ్ళని తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారు. వీళ్ళు తెలంగాణకు అనుకూల వ్యతిరేకుల, తెలంగాణ కొరకు ప్రయత్నం చేస్తున్న చరిత్రలో మిగిలాలనుకుంటారా లేక చరిత్రలు కావాలనుకునేది ఈరోజు తెలంగాణ ప్రజలు నిర్ణయించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా కావలిస్తే మంత్రి గారు అరుణ గాని ఇంకెవరైనా సరే అభ్యంతరాలుంటే తెలంగాణకే జరుగుతున్న ప్రయత్నంలో మీరు లీడ్ చేయండి, మేమందరం కూడా పార్టిసిపేట్ చేస్తాం. మీరు యాత్ర మొదలు పెట్టండి, లేక ఇంకే కార్యక్రమం మీరు తెలంగాణకి మొదలు పెట్టినా కూడా మేము వచ్చి ముందు పాత్ర వహిస్తాం, మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తాం. మా యొక్క తెలంగాణ ఎంపీల యొక్క కార్యాచరణ జూన్ 1 నిర్ణయిస్తాం. భవిష్యత్తులో గానీ ఇప్పుడు గానీ ప్రతి ఒక్కరిని అభ్యర్థించేది తెలంగాణకే జరుగుతున్న ప్రయత్నాన్ని అడ్డుకోకూడదు. వీలైతే కలిసి రండి, లేకపోతే ఇంట్లో కూర్చోండి, కానీ లీడ్ అన్న చేయండి. అబ్సల్యూట్లీ ఉంటుంది. Premier Consulting Firm providing training in SAP, Java, .NET and Informatica for master's students. Adrex has a strong team of 70 recruiters and vendorship to Fortune 500 companies. Average consultant bench time is 34 days. Please visit www.adrex.com for more details.